హాయ్ హలో ఎవ్రీవన్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు 10th అయిపోయిన పిల్లలు చాలా వరకు కన్ఫ్యూజన్ ఫాలో అవుతుంటారు. పేరెంట్స్ కూడా ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ రాలేదు, ఇప్పుడు మేము ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి, మా అబ్బాయి ఎంపీసీ తీసుకోవాలన్నా, బైపీసీ తీసుకోవాలన్నా, లేకపోతే ఎంఈసీ తీసుకోవాలన్నా, ఇలాంటి సందేహాలు పేరెంట్స్కి. 10th వరకు ఏ ప్రాబ్లం లేదండి, 10th తర్వాతనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ పిల్లల యొక్క సామర్థ్యం, ఎబిలిటీ ఏంటి, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారు. మ్యాథ్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా మ్యాథ్స్ సైడ్ పంపించండి. లేదు సైన్స్ మెరుగ్గా ఉంది, సైన్స్ సైడ్ పంపించండి. సరే, మరి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎంబైపీస్ తీసుకోవాలంటారు. అలా ప్రయత్నాలు చేయడం వల్ల కొంతమంది స్ట్రగుల్ ఫీల్ అవుతారు. సో నా సజెషన్ ఏంటంటే యూ టేక్ కంప్లీట్లీ వన్ డైరెక్షన్, దట్ ఈస్ అ గుడ్ ఫర్ యూ. వన్ మోర్ థింగ్, ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి అని చాలా వరకు పేరెంట్స్ అందరూ కూడా సఫర్ అవుతున్నారు. కాలేజ్ ఏదైనా కానీ, ఎన్విరాన్మెంట్ ఏదైనా కానీ మనం చూజ్ చేసుకునే కాలేజెస్ కాదు, మనం చదివే దాని మీద ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సరౌండింగ్లో ఉన్నటువంటి కాలేజెస్ సెర్చ్ చేయండి. నాట్ ఓన్లీ వన్, మీరు 2-3 కాలేజెస్ వెళ్ళండి, అక్కడ పర్సంటేజ్ చూసుకోండి, అక్కడ చదువుతున్న పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి మెయిన్. అప్పుడు మీరు గో త్రూ దట్ వన్, దట్ ఈస్ అ గుడ్ ఫర్ యూ. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎగ్జామ్స్ అలా 3-4 ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లవాళ్ళకి యొక్క ఎబిలిటీ అనేది మీకు కూడా తెలుస్తుంది. అతను మ్యాథ్స్ సైడ్ పంపించడమా, సైన్స్ సైడ్ పంపించడమా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మరీ మనం పిల్లల యొక్క ఎబిలిటీ తెలుసు అందరికీ, మరి బ్లైండ్గా మనం వాడికి మ్యాథ్స్ రాకుండా మ్యాథ్స్ తీసేయడం, సైన్స్ రాకుండా సైన్స్ తీసేయడం చేయొద్దండి దయచేసి. సో ఫస్ట్ విజిట్ చేయండి, వాళ్ళ యొక్క ఎబిలిటీని చూస్ చేసుకొని చేయండి. కానీ డే 1 నుంచి 10th పిల్లల్లాగా 10th టీచర్ లాగా ఎవరు వాళ్ళని ఫాలోఅప్ చేయరు. మీ ఎబిలిటీని మీరు చూసుకొని డైలీ డే 1 నుంచి మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఏదైనా ఐఐటి కావచ్చు, లేదంటే నీట్ కావచ్చు, ఏదైనా ర్యాంకులు సాధిస్తారు డే 1 నుంచి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు చూస్ చేసుకునే కాలేజ్ ఏదైనా కావచ్చు, ప్రిపరేషన్ అయితే హార్డ్గా ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఎంజాయ్ చేయండి, కానీ మోర్ స్టడీస్ ఇంట్రెస్ట్ కీప్ ఆన్ యువర్ మైండ్, దట్ ఈస్ ఏ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్.